ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటున్నాడు, సమస్తమును సంఘము యొక్క పాదముల క్రింద పెడుతున్నాడు అంటండి. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఈ మాట మనకి చదివితే అర్థం కాదు, కానీ దాన్ని కొంచెం ఆలోచిస్తే లేక ధ్యానించినప్పుడు మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, సమస్తమును సంఘం యొక్క పాదాల క్రింద పెడుతున్నాడండి. ప్రియులారా, సంఘము శరీరము, శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? సంఘమంతా కలిపి ఎవరు చెప్పండి? శరీరము. శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నట్లే ప్రియులారా, సంఘం అంతటిని కలిపి దేవుడు శరీరముగా ఎంచాడు, పోల్చాడు. ఆ శరీరమునకు పైన మరి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఇప్పుడు సమస్తమును సంఘం యొక్క లేక మీ యొక్క పాదముల క్రింద పెట్టాడు అంటే, సంఘం యొక్క పాదాల కింద పెట్టాడు అంటే ఎవరి పాదాల కింద ఉందంతా చెప్పాలి. ఏమా? మన పాదముల క్రింద ఉంది. హల్లెలూయా. మన శత్రువు ఎక్కడున్నాడు అంటే మన పాదాల క్రింద ఉన్నాడు. దేవుడు మన సమస్యలను, మన శత్రువును, మన పోరాటాలని ఎక్కడ పెట్టాడంటే మన పాదాల క్రింద పెట్టాడు. ఏమండి, పాదాల క్రింద ఉన్నవానికి బలం ఉంటుందా? ఇప్పుడు మనం ఎవరి పీక మీదన్నా ఎవరి తలకాయ మీదన్నా లేక ఎవరి పీక మీదన్నా కాలేజ్ తొక్కిపెట్టాం అనుకోండి, బతుకుతాడా? చెప్పాలి. లేచి మనల్ని ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, పీక మీద తలకాయ వేసి నిలబడినోడు విజయం పొందుతాడా? కాలు కింద తొక్కబడిన వాడు విజయం పొందుతాడా? ఎవరు చెప్పండి? పీక మీద కాలేసి తొక్కునోడే కదా విజయం పొందేది. ఆమేన్. ఆ కాలు ఎవరో తెలుసా? నువ్వు నేనే. సంఘము అనే సంఘం యొక్క పాదాల క్రింద సమస్యలను, శత్రువుని, మన పోరాటాలను, మన విరోధులను మన పాదాల కింద పెట్టాడంటండి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సంగతి మనకు తెలియక మనము కంగారు పడతాం, భయపడతాం, బెంబేలెత్తిపోతున్నాం. విషయం ఏంటో. అందుకే దేవుని స్వరము మనము విన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము భయపడం. దేవుడు అంటున్నాడు, భయపడకండి, మీ శత్రువు ఎక్కడున్నాడు? మీ పాదాల క్రిందే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సును దేవుడి మీద పెట్టినప్పుడు, మనము దేవుని స్వరాన్ని వినడానికి మన చెవులను తెరిచినప్పుడు, మనం ఏంటో మనకి అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. మనం ఎంత బలవంతులమో, ఎంత శక్తివంతులమో, మనం ఎంత గొప్పవారమో అర్థమవుతుంది. అసలు మనం కృంగిపోం, ఏడం ఈ లోకంలో అసలు కన్నీళ్లు పెట్టుకోం. అసలు చాలా ధైర్యంగా ఉండగలం, సంతోషంగా ఉండగలం, బలవంతులుగా ఉండగలం. అయితే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, సంఘము సొమ్మసిల్లిపోవడానికి, నీరసమైపోవడానికి, కృంగిపోవడానికి కారణం ఏంటంటే, సంఘానికి ఎలాంటి బలం ఉందో, సంఘములో ఉన్న నీకు ఎలాంటి గొప్పతనం ఉందో, ఎంత గొప్ప భాగ్యం కలిగి ఉన్నారో
అర్థం కాక చాలామంది డీలా పడిపోతూ ఉన్నారు. ఈరోజు మనం డీలా పడవద్దు. ప్రయాణంలో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మనకి ఓగు ఎదురవ్వచ్చు, ఓగు లాంటి శత్రువు ఎదురవ్వచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. మరి పోరాటాలు ఎదురవ్వచ్చు, సమస్యలు ఎదురవ్వచ్చు. ఏదేమైనా కానీ వాటిని బట్టి మనం కృంగిపోవడానికి వీర్లేదు, వాటిని బట్టి మనం భయపడడానికి వీర్లేదు. ఎందుకంటే మన దేవుని మీద మనసు పెట్టినప్పుడు ప్రతి దాని మీద మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. రెండవదిగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సమస్య మన పాదాల క్రింద ఉందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా.